ఎవరికైనా సరే క్యాన్సర్ అని తెలిసాక వారి ముఖంలో ప్రాణభయం కనిపిస్తుంది. అదే క్యాన్సర్ ఒక చోట నుంచి మరో చోటుకు కూడా వెళ్ళింది అని చెబితే ఆ భయం రెట్టింపవుతుంది. అదే క్యాన్సర్ 4-5 చోట్లకు పాకింది అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఆ భయానికి పేరు కూడా పెట్టలేం. అంతటి భయాన్ని దాటి జయాన్ని చూడగలిగితే ఆ మనిషిని ఏమనాలి? మేమైతే పుష్పలత అని అంటాం. ఎందుకు తెలియాలంటే ఆమె కథ మీకు పూర్తిగా తెలియాలి. ఒక అచేతన స్థితిలో పడిపోయిన వ్యక్తి లేచి ఈరోజు పూజలు, సేవలు, ముగ్గులు, వంటలు చేసుకుంటుందంటే నిజంగా పునర్జన్మ అంటే పునర్జన్మనే అని మేము పునర్జన్మకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. గోదావరి ఖనిలోని సింగరేణి కార్మికుడైన దామోదర్ భార్య పుష్పలత. తన భర్త, 2 పిల్లలతో చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అన్నట్టుగా ఆమె జీవితం సాఫీగా సాగిపోతోంది. అలాంటి ఆమె జీవితంలోకి ఊహించని విధంగా క్యాన్సర్ అనుకోని ఉపద్రవంలా ప్రవేశించింది. సార్, నా పేరు గణపతి దామోదరు. సార్, నా పేరు గణపతి పుష్పలత. నేను గోదావరికని సింగరేణిలో కన్వేర్ ఆపరేటర్గా ఆర్జీవన్ సిఎస్పిలో పనిచేస్తాను. ఆమెకు మామూలుగా మేము హ్యాపీగానే వండుకుంటూ వచ్చినాము. 2012లో మాకు జస్ట్ బ్రెస్ట్లో పస్ లాగా వచ్చేసింది. అది పస్ ఏంటి అని చెప్పి స్మెల్ చూస్తే బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. అది 2012లో తొలిసారి ఆమె బ్రెస్ట్లో గడ్డలుండడం గమనించి సింగరేణి హాస్పిటల్కి వెళ్లడం జరిగింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఇది క్యాన్సర్లా ఉంది అని చెప్పి హైదరాబాద్లోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్లాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్లిన పుష్పలతకు అక్కడి వైద్యులు బయాప్సీ చేసి చూసేసరికి మెమోగ్రఫీ చేసేసరికి రైట్ అండ్ లెఫ్ట్లో ఈమెకు గడ్డలు తయారైనాయి. ఆడ 18 రోజులు ఉన్నాం సార్. 18 రోజులకు బయాప్సీ చేసి చూసి అన్ని టెస్ట్ చేసి అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు సార్. చెప్పి 2 రోజులు ఆపరేషన్ చేశారు సార్. క్యాన్సర్ అనగానే మాకు గుండెల్లో బాంబు వెళ్ళినట్టు అయిపోయి సార్. మేము ఇంకా ఏడ్చులే తలకి మిగిలింది తప్ప ఇంకా మాకేం లేదు అప్పుడుగా. అక్కడే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గడానికి వైద్యులు సర్జరీ కూడా చేయడం జరిగింది. చెప్పిన తర్వాత ఇదేంది మళ్ళీ ఏం చెప్పాలనుకుంటే మరి ఎట్లా సార్ ప్రాబ్లం ఏంటిది అంటే ఈమెకు 2 బ్రెస్ట్ సర్జరీ చేయాలి అని చెప్పి 2 బ్రెస్ట్ 2012లో సర్జరీ చేశారు. మాకు చేసి మమ్మల్ని డిశ్చార్జ్ చేసి పంపించారు. క్యాన్సర్ తగ్గిందని వైద్యులు చెప్పడంతో పుష్పలత దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. 2012-13 మధ్యలో మేము 13 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా వేరే ఏం చెక్ చేయలేదు మాకు బాడీలో. చెక్ చేయకుండా 2013లో మీకు ఓకే బ్రెస్ట్లో ఏం లేవు, ఓకే క్యూర్ అయిపోయింది. 6 నెలల తర్వాత బాగానే ఉంది, అవసరం లేదన్నారు సార్. అప్పటికి స్టాప్ అయినాం సార్. వాస్తవానికి ఆమె క్యాన్సర్ కథ ఇక్కడితో ముగిసిపోవాలి. మాకు 2014లో వచ్చేసరికి ఎగ్జామ్ 4th మంత్లో మళ్ళీ ఎగ్జామ్ సడన్లీ రైట్ సడన్గా పెయిన్ వచ్చింది. పెయిన్ చోట్ల హాస్పిటల్కు సింగరేణి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ సిటీ స్కానింగ్ చేసింది సార్. సిటీ స్కానింగ్ చేసి ఇది మళ్ళీ బ్రెస్ట్కు నుండి లివర్కు ప్యాంక్రియాకు వచ్చే అవకాశం ఉంది, మరి హాస్పిటల్కి వెళ్ళానని మళ్ళీ చెప్పింది సార్. లివర్లో గడ్డలు కనిపిస్తున్నాయి అని చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్లారు. ఈసారి ఆమెను పరీక్షించిన వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్ బ్రెస్ట్ నుంచి లివర్, ప్యాంక్రియాస్, ఓవేరియన్కి సోకి 4th స్టేజిలో ఉంది అని చెప్పారు. వాళ్ళు ఏదో డొటానిక్ పెర్సిటీ అని చెప్పి చేసేసి లివర్లో ఉన్నాయి, ఓవరీలో ఉన్నాయి, ప్యాంక్రీలో ఉన్నాయి. ఈమెకు క్యాన్సర్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. మా స్టేజ్ ఆఫ్ లాస్ట్ స్టేజ్కి ఉంది, 4th ముదిరిపోయినాయి అని చెప్పి ఒక పీస్ తీశారు. లివర్ సైడ్ నుంచి ఒక పీస్ తీసి దాన్ని బయాప్సీకి పంపారు. పంపి ఏం చేశారంటే ఇది క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అని చెప్పి దాన్ని అప్పుడు డిసైడ్ చేశారు వాళ్ళు. ఇంకా ఇది 4th స్టేజ్, దీనికి వేరే ఆపరేషన్స్ అనేవి ఏం చేయరాదు. ప్యాంక్రియాను ముట్టుకొని ఉంటే డిస్టర్బ్ అయ్యి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. లివర్ కూడా బబుల్స్ అయిపోయింది మొత్తం, దాని లివర్ కూడా ఏం చేయరాని పొజిషన్ ఉంది, ఓవరీ కూడా చేయరాని పరిస్థితి ఉంది. ఈమెకు మీరు ఏం లేదు, ఓన్లీ కీమోథెరపీ స్టార్ట్ చేయాలి అని అన్నారు సార్. ఇక అన్నాక బాగా ఏడ్చాం సార్. మేము అందరం కుటుంబం ఫ్యామిలీ అంతా ఏడ్చాం. ఇలాంటి సమయంలో సర్జరీ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదకరమని చెప్పి కీమోథెరపీ ఇవ్వడం జరిగింది. అలా 2014 నుంచి 2017 వరకు దాదాపు 18 కీమోలు తీసుకుంది పుష్పలత. ఒక కీమో ఎక్కించినాక నాకు నా నుంచి కాలేదు సార్. 3 అని చెప్పింది సార్. ఫస్ట్ నాకు 3 అని చెప్తే 1, 2, 3
అయిపోయింది సార్. మళ్ళీ 3 అన్నారు సార్. మంత్కు పెంచుకుంటూ పోతున్నారు కానీ నాకు ఇప్పటి వరకు స్టాప్ అని చెప్పలేదు సార్. సర్లే నా దురదృష్టం అదృష్టం అని ఉండేసరికి ఇక నరాలన్నీ వీక్నెస్ అయిపోయి నాకు లెవెల్ చేత కాలేదు సార్. ఇప్పుడు కీమోథెరపీ తోటి మొత్తం క్యూర్ అయిపోతుందా అని అంటే ఇంకా మేము ఏం చెప్పలేము, కానీ ఒక 2 years వరకు అయితే మేము గ్యారంటీ ఇవ్వగలుగుతామని అన్నారు సార్. అన్ని కీమోలు తీసుకోవడంతో ఆమె చాలా వీక్ అయి జుట్టు మొత్తం రాలిపోయి బెడ్కే పరిమితమవ్వడంతో ఆమె బాగోగులు చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఓ కేర్ టేకర్ని కూడా నియమించడం జరిగింది. ధీమా పరిస్థితి ఉండే, బెడ్ల మీద ఉండేది సార్. చుట్టాలు వచ్చి చూసుకుంటా ఏడ్చేది సార్. నన్ను చూసి ఇప్పుడు అప్పుడు అనే పరిస్థితి ఉండేది సార్. అలాంటి క్లిష్ట సమయంలోనే పుష్పలత భర్త స్నేహితుడు పునర్జన్ ఆయుర్వేద ఒకసారి ట్రై చేయమని చెప్పడంతో వారు పునర్జన్కి రావడం జరిగింది. కనగర్తిలో సుశీల అని ఒక అమ్మ అంటే కానీ వాళ్ళ హస్బెండ్ గణేష్ అని మా దగ్గర సింగరింగ్లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యింది ఆయన అన్నాడు. మేము ఒకే కీమోథెరపీ తీసుకున్నాం. వాళ్ళు 3 కీమోలకే ఆమె బేహోష్ అయిపోయింది అక్కడ. ఆమె ఇక తట్టుకోలేక పునర్జన్మ ఆయుర్వేదం టచ్ చేసారు వాళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె బాగా అయిపోయింది. అన్న నువ్వు ఈ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, ఈ డ్యూటీలు పోతాను, ఇవన్నీ ఎందుకు, నీకు అవసరం అనుకుంటే మెడిసిన్ ఒక తెచ్చుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. గణేష్ అనేవాళ్ళు ఇట్లా ఇబ్బంది పడకుండా అవసరం లేదు, నువ్వు పునర్జన్మ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కయ్య బాగుపడేది నువ్వు బాగుపడతావు అంటే పునర్జన్మకి వెళ్ళి సార్. రసాయన ఆయుర్వేదం ద్వారా బొమ్ము వెంకటేశ్వరరెడ్డి గారు మొదలుపెట్టిన పునర్జన్ ఆయుర్వేదలో అప్పుడే పుష్పలతకి క్యాన్సర్ చికిత్సా పర్వం మొదలయ్యింది. 2023లో పునర్జన్మకు వచ్చాం సార్. వచ్చిన తర్వాత పేషెంట్తో అక్కడ మాట్లాడారు. అమ్మ నీ ఇబ్బందులు ఏంటి, నీ కథ ఏంటి, నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అని చెప్పి, అమ్మ నేను ఇట్లా నాకు క్యాన్సర్ ఇంత ప్రాబ్లంతో బాగా ఇబ్బంది పడ్డా నేను అది అన్న తర్వాత సారు మా రిపోర్ట్స్ అవన్నీ చూశారు. అరే ఇన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు కదా మీరు అంటే, సార్ మేము ఇబ్బంది కాదు సార్, కాళ్ళు చేతులు పడిపోయిన పరిస్థితుల్లో మేము కేర్ టేకర్ని పెట్టి చూసుకుంటూ వచ్చినాం సార్. ఇక మాకు లాస్ట్ ఇక చివరి స్థానం సార్ మీ దగ్గరకు వచ్చినాము. పునర్జన్మ అంటే నిజంగానే పునర్జన్మ అత్తది కావచ్చు అనుకుని మేము ఇక్కడికి వచ్చినాం సార్ అన్న తర్వాత సార్ రిపోర్ట్ చూసి ఏం కాదు బాబు మీరు మందులు వాడండి, ఒక 6 months వాడితే మీకు సరిపోతుంది అని చెప్పారు సార్. ఆ రోజు నుంచి పునర్జన్ మోడుబారిన పుష్ప జీవితంలో చిగురాశలు రేకెత్తించింది. దీర్ఘకాలంగా క్యాన్సర్తో పోరాడుతూ ఎన్ని సర్జరీలు కీమోలు తీసుకున్నా కూడా క్యాన్సర్ నయం కాక కొన్ని సంవత్సరాల పాటు బెడ్కే పరిమితమై నానా అవస్థలు పడ్డ పుష్పలత పునర్జన్లో కేవలం 6 నెలల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంతో ఆరోగ్యంగా తయారై ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతోంది. ఆరోగ్యంగా జీవించడమే అసాధ్యమని అనుకునే సమయంలో ఆ అసాధ్యాన్ని సైతం పునర్జన్ ఇచ్చిన ధైర్యంతో సుసాధ్యం చేసింది పుష్పలత. 3 months వాడేసరికి పేషెంట్ రికవర్ అయిపోయింది. మాకు రికవర్ అయిపోయి హెల్తీగా ఆమె లేచి ఆమె పనులన్నీ చేసుకోవడం, ముగ్గులు వేయడం, రోజు పూజ చేయడం, వంట చేసుకోవడం ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇక మేము క్యాన్సర్ ఒళ్లంతా సోకడంతో ఖరీదైన క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా పనిచేయక డాక్టర్లు సైతం చేతులెత్తేసిన సమయంలో పునర్జన్ ఆయుర్వేద పుష్పలతను ఆరోగ్యంగా మార్చి ఆయుర్వేదం బలమేంటో చూపించి తన కుటుంబంలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఇది పునర్జన్ ఆయుర్వేద నిలబెట్టిన ఒక ప్రాణం కథ. పుష్కరంగా పీడిస్తోన్న క్యాన్సర్ని ధైర్యంగా జయించిన పుష్పలత కథ.